భక్తి శ్రద్ధలతో శ్రీ గోర్లగడ్డ మైసమ్మ తల్లి బోనాలు మద్దూరు గ్రామంలో ఘనంగా వైభవంగా బోనం రంగం డబ్బు వాయిద్యాలు నెత్తి మీద బోనం పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ పటోల నరేందర్ రెడ్డి, పి రామిరెడ్డి, డైరెక్టర్ కాప్రా సుధాకర్, ఉప సర్పంచ్ రవి నాయక్, విఘ్నేష్ గౌడ్, బాలరాజు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. మాజీ సర్పంచ్ పటోల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు గ్రామ ప్రజలు బాగుండాలని ప్రత్యేక పూజలు చేయించారు.
వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. అయితే ఈరోజు మనం షాబాద్ మండల్లో మద్దూర్ గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ బోనాల వాతావరణం చాలా ఉత్సవంగా జరుగుతుంది. అయితే ఊరి పెద్ద మనిషితోని మాట్లాడదాం. ఒకసారి బోనాలు ఎలా జరుపుకుంటున్నారు. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు నరేందర్ రెడ్డి, సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇద్దరు సర్పంచ్. ఇంత మన మద్దూరు గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమని తెలియాలి, బోనాల పండుగ నిర్దిత్యంగా తీసుకొని మనం అర్థం ఉత్సాహంగా గ్రేట్గా చేయడం మా ప్రజలకు ఆనవాయితీ కంపల్సరీ. ఈ బోనాల పండుగ అనేది ప్రతి సంవత్సరము మనకు ఆషాఢ మాసంలో అమాసం ముంగల కంపల్సరీ మన లస్కర్ బోనాలు అయినాక కంపల్సరీ గ్రామ పెద్దలు అందరు గ్రామస్తులు అందరూ మిషన్ మాట్లాడి బోనాలు చేయడానికి రెడీ ఉంటారండి. బోనాల పండుగ ప్రతి సంవత్సరము ఉత్సవంగా చేయడానికి విజయంగా మన ప్రజలు అందరూ ఉత్సాహపడి ఉల్లాసంగా చేస్తారండి. ఇక్కడ మాకు గ్రామంలో పెద్దలు చిన్నలు అందరూ ఏంటంటే మంచి సహకరిస్తారు. బోనాలు అంటే మైసమ్మ, గొల్డగడ్డ మైసమ్మ అంటారండి. ఇక్కడ మన గొల్డగడ్డ మైసమ్మ పండుగ అంటే ఇక్కడ అందరికీ మద్దూరు ప్రజలకు బాగా నమ్మకం అండి. నమ్మకము బాగా ఇక్కడ మొక్కుబడి ఏదైనా మొక్కు ఉంటే చెల్లించుకోవడం, మొక్కు జరుగుతుంది. ఇక్కడ అందరికీ ప్రజలకు నమ్మకం. ఈ గుడి కూడా బాగా పాతగా ఉండండి, పాతగా తీర్చలంగా ఉండే, చిన్నగా ఉండే. మనకు గుడికి మేము మొక్కి సర్పంచ్ కాకముందు నేను గుడి కట్టిస్తాను మొక్కి గుడి కూడా పెద్దగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా మాకు అందరికి సహకరించడం మంచిగా. ఇప్పుడు ఊరి పెద్దలు కూడా అందరూ ప్రతి ఒక్కరు మాకు అంతా సహకరించడం, చిన్న పెద్ద అందరూ కూడా బాగా చూసుకోవడం, మనకు ఘనంగా చేయడం బోనాల పండుగ. ప్రత్యేక దేవత ఇప్పుడు ఒకటి చిన్నలు పెద్దలు అనుకోకుండా కూడా అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ బోనాల ఉత్సవానికి అందరు పాల్గొంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే అన్ని మైసమ్మల కన్నా ఈ మైసమ్మ చాలా చిన్నలు పెద్దలు అందరు కలిసి కూడా ఈ మైసమ్మ దేవతకు మొక్కనికే బ్రహ్మాండంగా ఆడపిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారు. అమ్మవారు గొల్లగడ్డ మైసమ్మ, మైసమ్మ. అది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు చిన్నగా ఉండే గుడి మా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు మాకు గుడి నరేందర్ రెడ్డి, పట్టొల్ల నరేందర్ రెడ్డి గారే కట్టించిన గుడి. మేము గౌడ్సుము, మా ఆధ్వర్యంలో ఉంది. మేము పూజారం ఇడ అందుకోసానికి ఆయన కట్టించడం మేము బ్రహ్మాండంగా చేసుకుంటాం. మంచిగా అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ అన్నలు అక్కలు చెల్లెలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా మన మద్దూరులో బోనాలు పండుగ ఉత్సాహంగా అంగరంగ జరిగింది. ఈ గుడికి మైసమ్మ గుడికి పుల్లగడ్డ మైసమ్మ గుడి ఇది మా ఊరికి ప్రత్యేక ఆనవాయితీ. ఇక్కడ అంగరంగ ప్రతి ఇయర్ బోనాలు మంచిగా జరుపుకుంటారు. తెలిసింది చెప్పండి. మాతాన బోనాలు అనేది చాలా వైభవంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము చూసాము. సో మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా చాలా ఘనంగా బోనాలు జరుపుకుంటున్నాము. సో మాకు పూర్వ 2వ సంవత్సరం కింద మేము సర్పంచ్ గెలిచిన తర్వాత గుడి మాత్రం నిర్మించుకున్నాము. గుడి నిర్మించిన తర్వాత కూడా మనం లాస్ట్ పోయిన సంవత్సరం కూడా వైభవంగా చాలా ఘనంగా అత్యధిక ఘనంగా మేము బోనాలు నిర్వహించుకున్న తర్వాత కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం జరిగే ఏడాదిలో ఈ యొక్క బోనాల సందర్భంగా సో మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా చాలా ఘనంగా మా సర్పంచ్ పట్టొల్ల నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే యువ నాయకులు తీగపూర్వ ప్రభాకర్ రెడ్డి, అలాగే సీనియర్ నాయకులు రామ్ రెడ్డి గారు మరియు కప్ప సుధాకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కృష్ణరాజు గౌడ్ ఈ యొక్క గుడి యొక్క ఉన్న దాతలలో సో మాకు కప్ప విఘ్నేష్ గౌడ్ గారు కానీ, కప్ప కృష్ణరాజు గౌడ్ కానీ, కప్ప సుధాకర్ గారు కానీ, అలాగే యాదవ్స్లో కోరే బాలరాజా గారు కానీ మా ఊరికి ప్రతి ఒక్కరు కానీ సహకరించి ఈ యొక్క బోనాల పండుగ చాలా విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే గ్రామంలో ప్రతి ఒక్క యూత్ కానీ చాలా ఉత్సాహంతో ఈ యొక్క బోనాల పండుగను ముందుకు సాధించుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఏటా ఇలాంటి బోనాల పండుగ మన తెలంగాణ సాంప్రదాయంలో చాలా ముందుకు సాగుతుంటూ ప్రతి ఒక్క ఏటా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవాలని కానీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పేరు? చెప్పండి. ఊరి బోనాల గట్టిగా మాది మద్దూరు విలేజ్.
మా ఊర్లో బోనాల పండుగ ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. అయితే ఇది తెలంగాణ యావత్తు చేస్తున్నాం మనం ఆషాఢ మాసంలో. అదేవిధంగా మా ఊర్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో అందరూ బోనాలు చేయడం జరుగుతుంది. చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఐకమత్యంగా రావడం ఉంటుంది. ఈ ఊరి పెద్దవాళ్ళ సహకారంతో గుడి నిర్మించడమైనది, సర్పంచ్ గారితో నిర్మించడమైనది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గొల్లగడ్డ మైసమ్మకి, గొల్లగడ్డ మైసమ్మకి, అందరూ గొల్లగడ్డ మైసమ్మకి.